ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. TCS, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో ట్రెండ్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉండగా డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, బుధవారం భారీ అమ్మకాల తర్వాత నిఫ్టీ మళ్లీ 24,000 స్థాయిని తిరిగి సాధించగా మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా 57,000 పైన ముగిసింది. స్వల్పకాలానికి మార్కెట్లో అత్యంత ప్రతికూల దశ ముగిసిందని భావించవచ్చా, లేదంటే ప్రస్తుతం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీల స్థాయి ఏంటి, ఈ సమయంలో చార్ట్లు ఎలా ఉన్నాయి సార్? డెఫినెట్లీ అండి. ఐ థింక్ మనకి వెనస్డే రోజు చూసాం ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం, ఒక 500 పాయింట్స్ వరకు నిఫ్టీ. అండ్ నిన్న ఆల్మోస్ట్ ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది. సో ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్ ఆఫ్ అనేది అబ్జర్వ్ అయిపోయింది మార్కెట్లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ కన్సాలిడేషన్ నుంచి మేబీ సైడ్ వేస్ జోన్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది అని ఒక ఇండికేషన్. సో 23,805 ఏదైతే మొన్నటి లో ఉందో, నిన్న ఆల్మోస్ట్ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత 23,925 లో అనేది ఫార్మ్ అవుట్ చూసాం. అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ హైయర్ లో ఫార్మ్ అవటం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో 24,300 అనేది వెనస్డే హై. సో ఈరోజు హై 24,187. ఇంకో 120-130 పాయింట్స్ పెరిగింది అంటే కనుక వెనస్డే ఏదైతే డిజాస్టర్ జరిగిందో అది మొత్తం మార్కెట్ అబ్జర్వ్ చేసుకుందని అనుకోవచ్చు. అండ్ ఈ మధ్య జరిగేది ఏంటంటే మనకి ట్రంప్ ట్వీట్స్ తోటి ఆర్ వీకెండ్స్ లో అయ్యే డెవలప్మెంట్, వెస్ట్ ఏషియా నుంచి వచ్చే న్యూస్ ని బట్టి 1-2 days లోనే మార్కెట్ ఓవర్ రియాక్ట్ అయిపోతుంది చూస్తున్నాం. సో గతంలో కూడా మనం చూసాం 5 days లో 1000 పాయింట్స్ పెరగటం చూసాం. అండ్ మొన్న కూడా 1 day లో 500 పాయింట్స్ పర్సెంట్ చూసాం. సో ఇలాంటి ఓవరటైల్ టైంలో ఉన్నాం కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన టైం. సో ట్రేడర్స్ అయితే ఆప్షన్స్ రూట్ లోనే వన్ షుడ్ ట్రై టు ప్లే అని మా ఉద్దేశం. అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ అయితే ఒక జోన్ లో ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ మనం చూస్తే కనుక 23,789 ప్రీవియస్ స్వింగ్ లో. అండ్ అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 200-day మూవింగ్ యావరేజ్ ఉందో 24,408. సో బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. 23,700 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే కనుక వెనస్డే హై ఏదైతే ఉందో 58,075, ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ మేబీ ఇక్కడ నుంచి కొంచెం అవుట్ పర్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. గత 3 వారాలుగా నిఫ్టీని అవుట్ పర్ఫార్మ్ చేసిన బ్యాంక్ నిఫ్టీ ఈ వారం ఒకవేళ క్లోజింగ్ కనుక, అంటే ఈ రోజు కనుక క్లోజింగ్ 58,100 పైన అయింది అంటే కనుక నెక్స్ట్ వీక్ ఒక అవుట్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. 56,384 అనేది 200-day మూవింగ్ యావరేజ్. ఇన్ఫాక్ట్ మొన్నటి లో అంటే వెనస్డే రోజు లో చూస్తే కూడా 53,549. సో ఒక 200 పాయింట్స్ అవే ఫ్రమ్ 200-day మూవింగ్ యావరేజ్ రివర్స్ అయింది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై డిప్ స్ట్రాటజీ. రేంజ్ మనం అనుకోవాలంటే కొద్దిగా వైడ్ రేంజ్ ఉందని చెప్పొచ్చు. 56,300 నుంచి మేబీ ఆ 59,500, 3,000 పాయింట్స్ రేంజ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. కిషోర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో, చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ ప్రజెంట్ రేట్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బై చేయొచ్చా సార్? అదేవిధంగా నేను డెల్టా కార్ప్ 66 రూపీస్ ఇస్తాను సార్. అది డీమర్జర్ న్యూస్ వచ్చింది, అదే మనం సెల్ చేయమంటారా సార్, లేకపోతే హోల్డ్ చేయమంటారా సార్? అయితే మహారాష్ట్ర బ్యాంక్ ప్రాబ్లీ మీరు ఈ టైంలో హోల్డ్ చేయటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మంచి కరెక్షన్ కూడా గురవటం చూసాం. ఆఫ్ కోర్స్ టాప్ 94 నుంచి కరెంట్లీ అరౌండ్ 82 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ లో బ్రేక్అవుట్ అయితే మనకు రావటం చూసామండి చార్టికల్లీ. ఎప్పుడైతే ఇది ఎక్స్టెండింగ్ టాప్ ని బ్రీచ్ చేసిందో 76 పైన ఐ థింక్ 100 రూపీస్ లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయ్యాయి. ఐ థింక్ లాస్ట్ మంత్ హై కూడా మనకి 94 దాకా వెళ్ళటం చూసాం. మేబీ 100-102 వరకు కూడా ఈ స్టాక్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ ఇంకా కరెక్ట్ అయ్యి స్వింగ్ లో అరౌండ్ 76 అలా వస్తే కనుక బై అనే చార్ట్ సజెస్ట్ చేస్తుంది. సో డెల్టా కార్ప్ డీమర్జ్ అనేది ఐ డోంట్ నో ద న్యూస్ అండి, బట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ డిజాస్టర్ స్టాక్. సో లాస్ట్ 1.5 or 2 years నుంచి స్టాక్ చూస్తే కనుక 250 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 48-50 రూపీస్ దాకా వచ్చి ఇప్పుడు కొద్దిగా రివర్సల్ రావటం చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ లో మనకి యూ డోంట్ మేక్ ప్రాఫిట్స్ అండి, ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినా కూడా.
సో ఎవ్రీ పుల్ బ్యాక్ లో కూడా ఎవరైతే హై లెవెల్స్ స్ట్రక్ అయ్యారో వాళ్ళు సెల్లింగ్ చేసి లాసెస్ బుక్ చేసే ప్రయత్నమే చేస్తారు. సో ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ పుల్ బ్యాక్ ఒకవేళ వచ్చిందంటే స్వింగ్ హై 86-90 వచ్చే ఛాన్స్ ఉంది. కరెంట్లీ 64 ఉంది, అక్కడ ఎగ్జిట్ అనే నా సజెషన్ అండి. సో డోంట్ గో బై డీమర్జర్ అండ్ ఆల్. స్టాక్ చాటికలీ మనం చూసి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ సెల్ అనే మా సజెషన్ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ ప్రజెంట్ రేట్ లో M&M, PNB హౌసింగ్ ఫైనాన్స్ ఆ రెండు తీసుకోవచ్చు సార్. M&M మీకు 3 to 4 quarters వ్యూ ఉంటే అట్లీస్ట్ 1 year వ్యూ ఉంటేనే యూ షుడ్ ట్రై టు అక్యుములేట్ అండి. ఒకటే ప్రైస్ పాయింట్ తీసుకోవద్దు. అఫ్ కోర్స్ స్టాక్ టాప్ నుంచి మనం చూస్తే కనుక 3700 నుంచి 2900 కూడా కరెక్ట్ అయి ఇప్పుడు 31 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో ఇది ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. 3400 నుంచి 2900 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఫర్ ద లాస్ట్ 4 months అదే కనిపిస్తుంది. నెక్స్ట్ 2 months కూడా అదే రేంజ్ లో ఉంటుంది. సో ఇలాంటి టైంలో అక్యుములేట్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో స్వింగ్ లో కూడా మనం చూసిన లాస్ట్ ఇయర్ లో ఇస్ 2425 అంటే ఓ 600 పాయింట్స్ రిస్క్ ఉన్నప్పటికీ బాటమ్ లో మనం కొనలేం కాబట్టి ఆల్రెడీ స్టాక్ టాప్ నుంచి అరౌండ్ 12-15% కరెక్ట్ అయింది కాబట్టి యూ షుడ్ అక్యుములేట్ అండి. 2800 వచ్చేసరికి M&M లో ఫుల్లీ షుడ్ బి ఇన్వెస్టెడ్ అని చార్ట్స్ చేస్తున్నాయి. అండ్ PNB హౌసింగ్ కూడా ఒక టాప్ లెవెల్లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. ఎందుకంటే లాస్ట్ 4 months లోనే ఈ స్టాక్ 729 నుంచి 1095 దాకా వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇది ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 1202 అదైతే అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 18% వరకు అప్ మూవ్ కనిపిస్తుంది స్టాక్ లో, 12-15% వరకు. బట్ డెఫినెట్లీ డౌన్ సైడ్ రిస్క్ కూడా కొద్దిగా ఉంది. ఈ స్టాక్ ని కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం యూ షుడ్ ట్రై టు బై. ఐ థింక్ 1053 నుంచి 980 మధ్యలో డిమాండ్ జోన్ ఉంది PNB హౌసింగ్ కి, అక్కడ యూ షుడ్ ట్రై టు అక్యుములేట్. రైట్, నెక్స్ట్ కాలర్ మనోహర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, బోత్ ఆఫ్ యూ. సార్ ఇది నా దగ్గర డిక్షన్ టెక్నాలజీ 10% ప్రాఫిట్ లో ఉంది. ఎగ్జిట్ ఆర్ హోల్డ్. సెకండ్ వచ్చేసి భారత్ ఫోర్జ్ అపార్ ఇండస్ట్రీస్ ఇక్కడ కొనుక్కోవచ్చా ఫర్ షార్ట్ టర్మ్? డిక్సన్ డెఫినెట్లీ 50% ఈ షుడ్ బుక్ ప్రాఫిట్ అండి. ఎందుకంటే 14,000 దగ్గర ట్రేడ్ అయిన స్టాక్ ఇది ఈ రోజు. సో మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ఏదైతే ఉందో ఈ రోజు రావటం చూసాం. వాళ్ళు వివో కంపెనీతో టైప్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సెల్ ఫోన్స్ చేస్తారు అని ఒక వార్త వచ్చింది. సో అందుకోసం ఈ రోజు కూడా 3% పెరగటం చూసాం. సో ఇది ఆల్రెడీ ప్రైస్ లో ఫ్యాక్టర్ ఇన్ అయిపోతుందండి. మనకి తెలియని న్యూస్ ఆల్రెడీ మార్కెట్ ఆర్ ఇన్సైడర్స్ కి ముందే తెలుస్తుంది. బట్ మార్కెట్ లో న్యూస్ వచ్చినాక జనరలీ సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇంకోటి ఏంటంటే స్టాక్ లో 9,600 నుంచి 13,600 ఆల్మోస్ట్ అబౌట్ 4,000 పాయింట్స్ మనకి కరెంట్లీ పెరగటం చూసాం. సో ఇలాంటప్పుడు కొద్ది సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 14,739 అనేది ఒక ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో 50% యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ ఇన్ డిక్సన్. అండ్ ప్రాబ్లీ 12,400 కింద బ్యాలెన్స్ కూడా యూ షుడ్ కీప్ స్టాప్ లాస్. దాన్ని మనం ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ అని అంటాం. అండ్ PD ఇది అడిగారండి, BML. రైట్, నెక్స్ట్ కాలర్ అపర్ణ గారు కాల్ చేస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. నేను ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఎలక్ట్రికల్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఏ ప్రైస్ దగ్గర తీసుకోవచ్చండి? దాని షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వ్యూ చెప్పండి. నా దగ్గర సుమిటోమో కెమికల్స్ ఉన్నాయండి. సుమిటోమో కెమికల్స్ 541 లో ఉన్నాయండి. 200 షేర్స్ యావరేజ్ చేయొచ్చా అండి, లేకపోతే హోల్డ్ చేయమంటారా? నా ప్రైస్ వస్తుందా అండి? సో TARAL ప్రాబ్లీ ఇది ఇప్పుడే కొంచెం రేంజ్ బ్రేక్అవుట్ చేసే ప్రయత్నం చేస్తుందండి. స్టాక్ మనం చూసాం లాస్ట్ ఇయర్ జనవరిలో 648 ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 226 దాకా వచ్చి కరెంట్లీ మంత్లీ చార్ట్స్ లో ఒక హైయర్ హై ఫార్మేషన్ జరుగుతుంది. సో డెఫినెట్లీ యూ షుడ్ ట్రై టు బై ఇక్కడ. కోర్స్ మనం లోలో కొనలేకపోయినా కూడా ఐ థింక్ నౌ ఇట్ హ్యాస్ ఎ ఫేర్ ఛాన్స్ లైక్ 452 వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 344 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో స్వింగ్ లో ఏదైతే ఉందో 299, 300 అనేది ఒక మంచి సపోర్ట్ పాయింట్ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ 300 నుంచి 450 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో 342 ప్రాబ్లీ అప్ టు 320 షుడ్ ట్రై టు అక్యుములేట్ ఈ స్టాక్ ని. ఐ థింక్ 3 to 6 months హోల్డ్ చేస్తే కనుక యూ ట్రై టు గెయిన్ సమ్ గుడ్ ప్రాఫిట్. సో సుమిటో కెమికల్ ప్రాబ్లీ ఇప్పుడిప్పుడే కొంచెం అప్మూవ్ రావటం చూస్తున్నాండి. మీరు 550లో కొన్నారు, కరెంట్లీ 489 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ 3 months గా ఇది ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 420 అండ్ అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ అరౌండ్ 515. సో ఫస్ట్ ఇట్ హ్యాస్ టు క్రాస్ 515 అండి. అప్పుడే నెక్స్ట్ టార్గెట్ అనేది దీనికి 556 దగ్గర ఉంటుంది. బట్ ఐ థింక్ మల్టిపుల్ రెసిస్టెన్స్ ఉన్నాయి ఈ స్టాక్ కి.
సో ఇట్స్ లిటిల్ బిట్ ట్రిక్కీ చార్ట్ ప్రకారం మనం చూస్తే కనుక. బట్ మీ ప్రైస్ వచ్చినప్పుడు ప్రాబ్లీ షుడ్ హోల్డ్ ఆన్ స్టిల్ విత్ ఎ స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ పెట్టి 665 దీని ప్రీవియస్ హై ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ హై అక్కడ వరకు మేబీ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 quarters వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ కాలర్ సుదర్శన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. అండి రాజేంద్ర సార్, నమస్కారం సార్. సార్ Yes, sir. జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్, జెడ్ఎఫ్, జెడ్ ఫర్ జీబ్రా, ఎఫ్ ఫర్ ఫ్యాన్, జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్ 2825 ఉందండి. ఈ రేట్ మీద ఉండొచ్చా సార్? కొద్దిగా చెప్పండి సార్. ఐ థింక్ వెరీ లిక్విడ్ స్టాక్ అండి. పర్ డే మీకు అబౌట్ 50,000 to 1 lakh ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. సో ఐ థింక్ 24th రోజు ఒక రివర్సల్ బార్ చూసాం ఈ స్టాక్ లో. సో 3044 రూపీస్ ఉన్న స్టాక్ సడన్లీ 2600 దాకా రావటం చూసాం. అక్కడి నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో 2 ఆప్షన్స్ అండి మీకు. ఒకటి యూ క్యాన్ బై ఇక్కడ, ఎందుకంటే సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్. ఈవెన్చువల్లీ ఇది 2800, 900 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ 2140 దగ్గర ఒక మంచి సపోర్ట్ పాయింట్ కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 150 రూపీస్ కింద ఒక మంచి సపోర్ట్ ఉంది. సో యూ షుడ్ ట్రై టు బై. అండ్ నా ఉద్దేశంలో ఐ థింక్ మీకు అట్లీస్ట్ 2 to 3 quarters అంటే అట్లీస్ట్ 6 months to 9 months టైం ఫ్రేమ్ ఉంటే కనుక, ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ 10% కైండ్ ఆఫ్ రిటర్న్స్, ఐ థింక్ యూ షుడ్ బై ZFCV ఇండియా అండి. రైట్, నెక్స్ట్ కాలర్ నాగరాజ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అండి. సార్ ఓరాకిల్ ఫైనాన్స్ ఫ్రెష్ బ్యాంక్ కొందాం అనుకున్నాం అండి, కాస్త దాని డీటెయిల్స్ చెప్తారా? అంటే బైయింగ్ లెవెల్స్ అవి చెప్తారా? ఒరకల్ ఫైనాన్స్ టోటలీ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. ఐటీ స్టాక్స్ అన్ని లాస్ట్ 4-5 months గా పడుతుంటే ఈ స్టాక్ ఎగ్జాక్ట్లీ రివర్సల్ లో ప్లే చేస్తున్న దాఖలాలు మనం చూస్తున్నాం. సో లాస్ట్ 7 to 8 sessions లోనే ఆల్మోస్ట్ 10,000 నుంచి 11,400 క్లోజ్ టు 10% పైన పెరగటం చేసాం. సో ఇక్కడ చేసి కొనే కన్నా కొద్ది కరెక్షన్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం అండి. 10,600 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నుంచి మేబీ 800 పాయింట్స్ అనేది కిందకు వస్తేనే మంచి అట్రాక్టివ్ బై అవుతుంది. అఫ్ కోర్స్ ఈ స్టాక్ కి 13,220 అనేది ప్రీవియస్ స్వింగ్ హై. సో 2024 లో రావటం చూసాం. ఇన్ఫాక్ట్ అది ఆల్ టైమ్ హై కూడా. ఈవెన్చువలీ నెక్స్ట్ 1 year లో 13,300 వెళ్తుంది కానీ, బట్ రిస్క్ 800 రూపీస్ అండ్ రివార్డ్ స్టిల్ 2,000 రూపీస్ ఉంది ఇక్కడ నుంచి. బట్ డౌన్ లో ఉంటే కనుక మనకి రిస్క్ అవర్స్ అవుతాం మనం స్టాక్ లో. సో బికాస్ 9,000 నుంచి 11,200 అయింది కాబట్టి అట్లీస్ట్ 30% రీట్రేస్మెంట్, అంటే 600 to 700 పాయింట్స్ కింద ఉంటేనే మనకి అట్రాక్టివ్ బై అవుతుందని మా ఉద్దేశం. సార్, ఫలితాల సీజన్ ప్రారంభమైంది. అలాగే యుద్ధ ప్రభావం ఈ త్రైమాసికంలో కొన్ని రంగాల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి స్వల్పకాలం నుంచి మధ్యకాలం వరకు పెట్టుబడికి లేదా ట్రేడింగ్ ను దృష్టిలో ఉంచుకోవాల్సిన ప్రత్యేక రంగాలు లేదా షేర్లు ఏమైనా ఉన్నాయా సార్? ఐ థింక్ డెఫినెట్ గా ఆయిల్ వల్ల ఎఫెక్ట్ అయ్యే కంపెనీస్ దే విల్ నాట్ డూ గుడ్ అండి. అది మోస్ట్లీ ప్రైస్ లో కూడా ఫ్యాక్టర్ అయి ఉంటుంది. అండ్ వీ షుడ్ ట్రై టు అవాయిడ్, ఎందుకంటే ఒకవేళ కంపెనీ రిజల్ట్స్ లైక్ HPCL, BPCL లాంటివి వచ్చినప్పుడు డెఫినెట్లీ క్రూడ్ ప్రైస్ ఇంపాక్ట్ వాటి మీద కనపడతాయి. ఒకవేళ ప్రైస్ తగ్గినప్పుడు కూడా ఒక నీజర్ రియాక్షన్ అనేది ఉంటుంది ఆ స్టాక్స్ లో. సో వాటిని అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఐ థింక్ ఫార్మా అండ్ ప్లాట్ఫామ్ కంపెనీస్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో క్రూడ్ ఇంపాక్ట్ అనేది 2 సెక్టర్లకు లేదు. బికాస్ స్విగ్గీ, టర్నల్ లాంటి స్టాక్స్ ఆర్ కార్ ట్రేడ్ కానీ లేదంటే పేటిఎం, ఈ స్టాక్స్ అన్ని కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. బట్ రిజల్ట్స్ ఏమాత్రం కొంచెం బెటర్ గా ఉన్నా కూడా ఈ స్టాక్స్ లో ఇంకా రన్అప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ లైక్లీ లోవర్ లోస్ నుంచి మూమెంట్ పైకి రావటం చూస్తున్నాం. సిమిలర్లీ స్టాక్స్ లైక్ ప్రాబ్లీ సన్ ఫార్మా కానీ లేకపోతే దివీస్ కానీ, ఈవెన్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ లైక్ లవరస్ అండ్ SMS ఫార్మా లాంటి కంపెనీస్ కూడా ప్రాబ్లీ ఏమాత్రం కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా స్టాక్ లో మంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా వీ నీడ్ టు చూస్ ద స్టాక్. అండ్ ప్రాబ్లీ రిజల్ట్స్ వచ్చినాక కూడా దాని రియాక్షన్ బట్టి వీ షుడ్ ట్రై టు ప్లే అరౌండ్ ఇన్ ద మార్కెట్ అండ్ మా ఉద్దేశం. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. కిరణ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ పరదీప్ పాస్పేట్ ఉంది సార్ 198 లో. ఓకే, అది ప్రైస్ ఏమైనా వస్తుందా సార్? వెయిట్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? ఐ థింక్ 145 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో 198 అయితే ప్రాబ్లీ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఇంకొక 2 quarters మీరు ఆగలితే కనుక.
సో ఎందుకంటున్నా అంటే ఆల్మోస్ట్ స్టాక్ 233 నుంచి అబౌట్ 100 రూపీస్ దాకా వచ్చి లాస్ట్ 4 months గా ఒక హైయర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈవెన్చువల్లీ దీనికి ఒక మేజర్ రెసిస్టెన్స్ అనేది 170 దగ్గర ఉంటుంది. 145 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 170 దాటితే కనుక మీ ప్రైస్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా క్లియర్ గా విజిబుల్ ఉంది చార్ట్స్ ప్రకారం. మేబీ 201 వరకు కూడా అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో హోల్డ్ చేయటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే మీరు 198 లో కొని ఆల్రెడీ హాఫ్ అవుట్ అని చూశారు. నో ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఫర్ నెక్స్ట్ 2 to 3 quarters అని నా ఉద్దేశం. రైట్. నెక్స్ట్ కలర్ కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో. ఓకే సార్, ఇప్పటి వరకు ప్రెసెంట్ స్టాక్స్ గురించి మాట్లాడితే ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఎలాంటి స్టాక్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి సార్? అంటే ఏ స్టాక్స్ పైన పెట్టుబడి పెడితే మంచిది అంటారు? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏదైతే ఫ్యాక్టరింగ్ అయిన స్టాక్స్ ని వి షుడ్ చూస్ అండి. సో ఐ థింక్ మెటల్ నేమ్స్ ఇప్పుడు కొద్దిగా బెటర్ గా కనిపిస్తున్నాయి, ఎందుకంటే స్టాక్స్ మోస్ట్లీ టాప్ నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడు కొద్దిగా రివర్సల్ బార్స్ అనేది ఫార్మేషన్ ఆర్ కన్సాలిడేషన్ జరుగుతుంది. సో ఆ సెక్టర్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే స్టాప్ లాసెస్ కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ మనం తీసుకుంటే కనుక 224 నుంచి ఐ థింక్ 184 లో రావటం చూసాం. కరెంట్లీ 192 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ది స్టాప్ లాస్ ఇస్ జస్ట్ క్లోజ్ బిలో 180. అంటే ఈ మంత్ లో నుంచి జస్ట్ అబౌట్ 4-5 రూపీస్ ఉంది. ఇన్ఫాక్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి కూడా అబౌట్ 10 to 12 రూపీస్ స్టాప్ లాస్ ఉంది. ఇన్ కేస్ మెటల్స్ లో రివర్సల్ వచ్చింది అంటే కనుక ఈజీగా ఇది ప్రీవియస్ హై ఏదైతే ఉందో 224 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 22 రూపీస్, ప్రాబ్లీ 30 రూపీస్ అప్ సైడ్ అండ్ ప్రాబ్లీ 10 రూపీస్ డౌన్ సైడ్, కాబట్టి రిస్క్ టు రివార్డ్ లో ఈవెన్ టాటా స్టీల్ ఈజ్ ఎ గుడ్ బై అని చార్ట్ సజెస్ట్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ కలర్ అమృత గారు కాల్ చేస్తున్నారండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. ఈ పెన్నార్ ఇండస్ట్రీస్ 236 లో తీసుకున్నానండి. దాదాపు 27% లాస్ లో ఉన్నాను. ఓకే, దాని కోడ్ ఏమని చెప్పగలరండి? పెన్ ఇండస్ట్రీస్ పెన్నార్ ఇండస్ట్రీస్. యా, 171 ఉంది కదా కరెంట్లీ. ఇప్పుడు 171, 172 ఉంది. రైట్. సో మీరు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే మీరు ఆల్మోస్ట్ హైలో ఉన్నారు. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 1.5 year గా 100 రూపీస్ ఉన్న స్టాక్ 279 ఐ థింక్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో హై వెళ్ళటం చూసాం. సో ఎప్పుడు కూడా టాప్ లో మనం ఉన్నప్పుడు ఈ పెయిన్ అనేది ఆల్రెడీ ఉంటుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ ఒక బేస్ ఫామ్ అవుతూ ఐ థింక్ నెక్స్ట్ మళ్ళా 180 నుంచి 220 ఏ లెవెల్స్ అయితే ఉన్నాయో అది కాంకర్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఐ థింక్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, మేబీ 6 months కూడా పట్టొచ్చు. ఎందుకంటే లాస్ట్ 5 months లోనే ఈ స్టాక్ మనకి 130 to 170, 50 రూపీస్ పెరగటం చేసాం. ఐ థింక్ ఇంకొద్ది కన్సాలిడేట్ అయ్యి ఈ స్టాక్ బ్రేక్అవుట్ రావాలి అంటే అట్లీస్ట్ ఇట్ హాస్ టు క్రాస్ 193, అప్పుడే ఈ స్టాక్ లో స్ట్రెంత్ వస్తుంది. అదర్వైజ్ 190 నుంచి 130 మధ్యలో ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ పెన్నార్ ఇండస్ట్రీస్ లో ఎక్కువ కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ కలర్ హరిప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. హలో. యా, అడగండి మీ డౌట్. యాక్చువల్లీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ సెల్ చేద్దాం అనుకున్నాను సార్. కరెంట్ ప్రైస్ టార్గెట్ 250. ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చు సార్. రైట్, ఆల్రెడీ మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి చార్ట్ లో చాలా వీక్ గా ఉందండి స్టాక్. బట్ ఓన్లీ థింగ్ యూ నీడ్ టు కీప్ ఏ స్టాప్ లాస్. సో ఎప్పుడు కూడా ఆప్షన్స్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసినప్పుడు వితౌట్ స్టాప్ లాస్ మీరు ట్రేడ్ చేయకూడదు. కరెంట్లీ 282 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ టార్గెట్ 250 అనుకుంటే కనుక యాజ్ ఆఫ్ నౌ రిస్క్ టు రివార్డ్ ఈస్ వెరీ వెరీ ఫేవరబుల్. ఎందుకంటే 291 ఈజ్ ఏ స్టాప్ లాస్. సో 296 ఈజ్ ఎ స్టాప్ లాస్. సో 14-15 రూపీస్ స్టాప్ లాస్ ఉంది స్టాక్ లో. నా ఉద్దేశంలో 250 రాకపోయినా కూడా ఐ థింక్ వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్న నేమ్ మల్టీ మంత్ లోస్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ నా ఉద్దేశంలో 260 or 262 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా అరౌండ్ 12 to 13 రూపీస్ రిస్క్ ఉంది అండ్ 20-22 రూపీస్ రివార్డ్ ఉంది కాబట్టి యూ క్యాన్ గో షార్ట్, బట్ డెఫినెట్లీ స్టాప్ లాస్ ఇస్ కంపల్సరీ. ఏ రోజైతే క్యాష్ సెగ్మెంట్ లో 296 పైన క్లోజ్ అవుతుందో మీరు స్టాప్ లాస్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుని ఫ్యూచర్స్ లో యూ షుడ్ బై ద పొజిషన్. రైట్. నెక్స్ట్ కాల్ సతీష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్.
సార్ ఒక టూ స్టాక్స్ ఉన్నాయి, అమర్ రాజా బ్యాటరీస్ ఒకటి, విశాల్ మెగామార్ట్. ఈ రెండు 30% లాస్ట్ లో ఉన్నాను. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వాలని అక్యూములేట్ చేయవచ్చా లాంగ్ టర్మ్ కోసం? No, Amar Raja is not at all doing good అండి. సో లాస్ట్ 3 years లో ఇట్ హాస్ మూవ్ నో వేర్ అని చెప్పొచ్చు. సో ఇన్ఫాక్ట్ 13-14 నుంచి కరెక్ట్ అయ్యి 800 దాకా వచ్చి ఇప్పుడు అరౌండ్ sub-1000 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతున్న నేమ్. సో డెఫినెట్లీ నో. అండ్ లాస్ మేకింగ్ థింగ్ ని లాస్ట్ 2 years గా పర్ఫార్మ్ చేయని స్టాక్స్ ని యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. విశాల్ మెగామార్ట్ కూడా ఈ స్టేజ్ లో అయితే యావరేజ్ వద్దండి. నా ఉద్దేశంలో పుల్ బ్యాక్ వచ్చి 15-17% కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి పెరిగితే కనుక ఈ షుడ్ ట్రై టు బుక్ లాసెస్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. రెండు కూడా మీరు వీక్ స్టాక్స్ లో ఉన్నారు కాబట్టి ఈ షుడ్ బుక్ లాసెస్ పుల్ బ్యాక్స్ లో. అండ్ పర్ఫార్మింగ్ నేమ్స్ లో అంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి ఫర్ ట్రేడింగ్. రైట్, నెక్స్ట్ కాలర్ ఆశీస్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో హలో హలో, రాజశేఖర్ అండి. ఓకే, చెప్పండి. మేడం 3 స్టాక్స్ ఉన్నాయి. హలో, చెప్పండి సార్. సార్ మీ స్టాక్స్ ఏంటి చెప్పండి సార్. హలో, రాజశేఖర్ మేడం. రాజశేఖర్ గారు చెప్పండి, మీరు మీ స్టాక్స్ ఏంటి చెప్పండి. సిర్మా ఎస్డిఎస్ 1445 లో ఉన్నాయి మేడం. పవర్ గ్రిడ్ 282 లో ఉన్నాయి. హెచ్ఎఫ్సిఎల్ 220 లో ఉన్నాయి మేడం. రైట్. ఐ థింక్ సిర్మా ఇస్ అ గుడ్ స్టాక్ అండి. లాస్ట్ 4 months గా 765 నుంచి ఆల్మోస్ట్ 15-17 దాకా పెరగటం చూసాం. బట్ మీరు టాప్ లో ఉన్నారండి, అది మీరు గమనించాలి. 4 months లో డబుల్ అయినా కొన్నప్పుడు యూ కెన్ గో త్రూ లాట్ ఆఫ్ కరెక్షన్ మోడ్ లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది స్టాక్. సో నా ఉద్దేశంలో ఇమీడియట్ రిటర్న్స్ అయితే రాకపోవచ్చు, బట్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ యూ కెన్ హోల్డ్. బట్ 1200 or 1220 ఇక్కడ నుంచి పడి 1200 వస్తే కనుక మీరు అక్కడ కూడా యావరేజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఐ థింక్ హెచ్ఎఫ్సిఎల్ కొద్దిగా స్పెక్యులేటివ్ నేచర్ ఉన్న స్టాక్. సో 3 times అయింది లాస్ట్ 2-3 months లోనే 70-75 to ఆల్మోస్ట్ 220 కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ రిస్క్ అయితే డెఫినెట్లీ ఉంది. బట్ 180-190 వస్తే కనుక మంచి ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది ఆ స్టాక్ లో. అదర్వైజ్ మీరు రెండు కూడా హై లెవెల్స్ లో ఉన్న నేమ్స్ కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం. ఐ థింక్ లాంగ్ టర్మ్ కి అయితే వరీ అయితే లేదండి 2 stocks లో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి బిజినెస్